వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. విజయరాజును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అంకాలంపాడు వైసీపీ నాయకులు లెక్కలపు వసంతరావు, పులకాల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరాజును అఖండ మెజార్టీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయమన్నారు. విజయరాజు గారికి టికెట్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. ఇక్కడ వర్గపోరు లేదు. అందరూ కూడా విజయరాజు గారితో కలిసి పనిచేస్తారు. చాలా ఈ 4 మండలాల్లో వైసీపీ జనం కూడా ఎక్కడా కూడా అందరూ కూడా విజయరాజు గారితో కలిసి పనిచేస్తారు. విజయరాజు గారి మంచితనం ఎప్పుడు కూడా ఆయన అందరికీ మంచితనంగా ఉంటాడు. ఈ 4 మండలాల్లో ఆయన తెలిసిన బాధలు కష్టాలు అందరినీ చూసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇచ్చి చాలా మంచి పని చేశాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. అది ఎవరు చెప్పినా, ఎంతమంది ఎన్ని కుట్రలు పొందినా అది ఆ గెలుపు మాత్రం ఖాయం. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కన్ఫర్మ్గా వస్తాయని, ప్రతి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్లు మొత్తం గెలుస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చూసి చాలా భద్రంగా టిక్కెట్లు ఇస్తాం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలుతం ఖాయం. జై జగన్, జై జగన్, జై జగన్. మాది ఏలూరు జిల్లా చింతలపూడి తాలూకా కామరకోట మండలం అంకాలంపాడు పంచాయతీ అండి. మేము 2001 కాడ నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. 2001 కాడ నుంచి రాజశేఖర రెడ్డి గారు దగ్గర టికెట్ కూడా వెళ్ళాం. టికెట్ మా ఓటుకి వాళ్ళకి వచ్చింది, అతను గెలిపించాం. ఇప్పుడు మా చింతలపూడి తాలూకా విజయరాజు గారు మంచి ఎక్కడి నుంచి జాబులు చేసిన చాలా మంచి. మా మండలంలో ప్రతి ఒక్కరికి తెలిసి వెళ్ళిన వాళ్ళకి ఉచితంగా ఆయనే డబ్బులు కట్టించేవాళ్ళు, లైసెన్సులు. అటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మా చింతలపూడి తాలూకా మాత్రం ఫుల్ మెజార్టీతో, కొంచెం ఎక్కువ మెజార్టీతోనే, పోయినసారి కన్నా ఎక్కువ రావాలి కానీ తక్కువ సమస్య లేదు. గ్యారంటీగా గెలుపుతారు. 4 మండలాల్లో కూడా ఫుల్ మెజార్టీ, 4 మండలాల్లో మెజార్టీ వస్తాయి. అది మాత్రం వస్తుంది. అందులో కానవరం మండలం బాగా మెజార్టీ వస్తుంది. అతను చేసిన పనులు కూడా, అతను ఒక ఆర్టీఓ జాబ్ చేస్తున్నాయి కానీ మా తాలూకాలో చాలా సేవ చేశాడు. ఇప్పుడు అదిగాక ఇప్పుడు ఒకటే కారు ఉంది మా బాబుకి, నాకు లైసెన్స్ లేక ఇప్పుడు 2వ కారు తీసుకోలేదు. బాబు ఎందుకు తెద్దాం అంటాడే. అసలు మమ్మల్ని నేను కావాలంటే మోటార్ సైకిల్ కానీ వెళ్తే అప్పుడే 2001లోనూ ఇప్పుడు కారు కూడా అప్పటి నుంచి మాకు ఇంచుమించు ఉంది. కారు కూడా లైసెన్స్ ఇచ్చేసారు. మంచి వ్యక్తిగా ఆయనే. అసలు మీకు ఆళ్ళు లేకపోతే నాకు అట్ట చాలామంది చేశారు. తర్వాత నాకు కూడా చెప్పారు, మా పంచాయతీలోనే చాలామందికి ఇప్పించారంట. మాకు ఇప్పించారు అన్నారు ఎస్ఐ క్యాండిడేట్లు అంటే. చాలా మంచి వ్యక్తి. దాని గురించి అతను మాకు అభ్యంతరం లేదు. సగం మెజార్టీతో గెలిపిస్తాం. 4 మండలాల్లో కూడా నాకు తెలుసు. మొత్తం అందరూ ఎక్కడ అడిగినా అసలు సమస్య లేదు, మన పార్టీ అంటున్నా. అట్ట జగన్ గారిని కూడా సీఎం అవుతారు. ఒకవేళ 10 ఎక్కువ సీట్లు తక్కువ సీట్ల సమస్య కాదు. 110 కాడ నుంచి 175 రావచ్చు. దాని మూమెంట్ కుదిరితే. లేదా 110 నుంచి 130 గ్యారంటీ షూర్ జగన్ గారే సీఎం అవుతారు.